ఓకే. అండ్ మనం చూడొచ్చు అంబటి రాంబాబు గారు నిజంగానే అసెంబ్లీ సాక్షిగా మీ తల్లిని దూషించిన లేకపోతే అసభ్యంగా ఏదన్నా మాటలు మాట్లాడినట్టు నిరూపిస్తే కనుక నేను రిజైన్ చేస్తాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని కూడా గట్టిగానే సవాల్ విసురుతున్నారు. అసలు ఆ టైంలో నిజంగానే లోకేష్ గారు తల్లి గారిని మాటలు అనడం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ మనం చూసింది, రైట్? సో ఇప్పుడు రాంబాబు గారు ఇలా అండాన్ని ఎట్లా చూడాలి? పొలిటికల్ స్టంట్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పటికప్పుడు డైనమిక్గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్లో అది ఉందా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, కొన్ని అనవసరమైన వ్యాఖ్యలన్నీ అసెంబ్లీ రికార్డ్ నుంచి తొలగించండి అంటారు, రైట్? ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ నుంచి అవన్నీ తొలగించారనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో రికార్డ్ ఫర్ దట్. సో రికార్డ్ లేనప్పుడు దాన్ని మీరు ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు ఆయన అదే మేబీ అనుభవయారేమో మరి. అసెంబ్లీ రికార్డ్స్లో లేనప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అన్నారు చేశారంటే, అసెంబ్లీ సాక్షిగా ఎన్నో తప్పులు చేస్తున్నారు. దాంతోపాటు ఇది ఒకటి తప్పు. గత 40 సంవత్సరాల నుంచి అసెంబ్లీ సాక్షిగానే ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని చీటింగ్ చేస్తున్నారు. లిటరల్గా చెప్పాలంటే ప్రజల్ని మోసమే చేస్తున్నారు. నమ్మించి గొంతుకు వస్తున్నారు, నమ్మించి భవిష్యత్తుని తొక్కేస్తున్నారు, నమ్మించి వాళ్ళ జీవితాన్ని పడేస్తున్నారు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు జనాలు, మా నాయకుడు వీళ్ళు వస్తే మాకేదో చేస్తారు, ఇంతే ఉంది కదా. సో ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కామన్ అండి. ఎంతమంది నాయకులు ఇప్పుడు దాకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన వాళ్ళు ఎంతమంది మళ్ళీ మినిస్టర్లు అవ్వలేదు, ఎంతమంది రాజకీయాల్లో లేరు, ఎంతమంది సీఎంలు అవ్వలేదు చెప్పండి. ఓకే. అదంటే వాళ్ళకి ఒక పొలిటికల్ స్టంట్ అంతే. అండ్ మరి ముఖ్యంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, అధికారంలో వైసీపీ నేతలు ఉన్నప్పుడు ఎలా పడితే అలాగా కొన్ని మాటలు ఏ భాష పడితే ఆ భాష మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా అయితే, సామాజిక మాధ్యమాలలో అయితే ఊదరగొట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఒకటండి, గవర్నమెంట్ మారక ముందు జరిగిన దూషణలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు కంప్లైంట్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. కంప్లైంట్ చేయకుండా ఈరోజు పవర్ వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ చేస్తామంటే అది లీగల్గా స్టాండ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఆఫీస్ని బ్రీచ్ చేస్తున్నట్టు మీరు ఒక ఓత్ తీసుకున్నారు, ఆఫీస్ ఆఫ్ ఓత్ అంటారు దాన్ని. ఓత్ తీసుకున్నప్పుడు మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఆ కట్టుబడి ఉండకుండా మీకు పవర్ వచ్చిందని చెప్పేసి అని మీ పర్సనల్ గర్జన్ మొత్తం అంతా ఇక్కడ ఉపయోగించడమే కదా. అప్పుడు అదేమవుతుంది, వైలేషన్ ఆఫ్ ఓత్. అది నిజంగా నీకు అలా జరిగి ఉండి బాధపడి ఉంటే నువ్వు ప్రీవియస్లో కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఆన్సర్ చేయాలి ఎందుకు కంప్లైంట్, ఇప్పుడు ప్రీవియస్లో ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు అన్నదానికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కానీ ఇప్పుడు కంప్లైంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా డైరెక్ట్ గా. ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ గా కంప్లైంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఆ రోజు అలా అన్నారు కాబట్టి ఆ సాక్ష్యాలు అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి. అవి పట్టుకుని వెళ్ళి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రామ్ గోపాల్ వర్మ గారి ఇంటికి వెళ్లి మరి నోటీసులు ఇచ్చారుగా. పోలీస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి పీరియాడికల్ ట్రైనింగ్స్ అంటారు దీన్ని. అకాడమీ ఉంటుంది వాళ్ళకి, పోలీస్ అకాడమీ. పీరియాడికల్ ట్రైనింగ్ నాకు తెలిసి మీరు ఆర్టీఏ పెట్టండి, ఎంతమందికి ట్రైనింగ్లు ఇచ్చారో వీళ్ళు? జీరో. నాకు తెలిసి ట్రైనింగ్సే ఉండవు. ఈవెన్ మేము ఒక లీగల్ నాలెడ్జ్ ఉండి మేము ఒక స్టేషన్కి వెళ్ళి ఒక దీని గురించి, ఒక లా గురించి, ఒక రూల్ గురించి మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదు అంటారు, మేము అది ఫాలో అవ్వట్లేదు అంటారు, అది మాకు సర్కులర్ రాలేదంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. వాళ్ళకి అవన్నీ తెలియదు. వచ్చారా, కంప్లైంట్ ఇచ్చారా, కేసు కట్టామని మాత్రం తెలుస్తారు. ఆ కంప్లైంట్ కూడా ఏంటి, వాళ్ళకి నచ్చితే కడతారు, నచ్చకపోతే కట్టరు. సో కాబట్టి ఇప్పుడు ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారు, వీడియో ఉంది, కట్టేసామంటారు. కానీ ఓకే వాళ్ళు కట్టారు, బాగుంది, అది నిజంగా ట్రైల్లో నిలబడదా అనేది క్వశ్చన్, రైట్? ట్రైల్లో నిలబడదు. రీజన్ ఏంటి? నువ్వు కంప్లైంట్ డిలే ఎందుకు చేసావు అనేది రీజన్ చెప్పాలి అక్కడ. పాయింట్ అర్థమైందా మీకు? డిలే ఆఫ్ కంప్లైంట్ ఎందుకు అనేది రీజన్ చెప్పాలి. అది జస్టిఫైడబుల్ రీజన్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు అసెంబ్లీలో చాలా రోజులు 6 months 7 months 8 months బ్యాక్ జరిగిన స్టోరీస్ అని తీసుకొచ్చి ఈ రోజు మేము కంప్లైంట్లు కట్టి మేము చేస్తామంటే ఈ 7 నెలలు ఏం చేశారని అడుగుతుంది కోర్టు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? నాకు హెల్త్ బాగాలేదు, నేను బిజీగా ఉన్నాను, లేకపోతే నాకు ఇంకోటి ఉందని చెప్తారా? అవి కన్సిడర్ చేయడు. ఓకే, ఒకటి కన్సిడర్ చేస్తారు, హెల్త్ బాగాలేదు అనే గ్రౌండ్ మీద మాత్రమే కన్సిడర్ చేస్తారు. మిగతా గ్రౌండ్స్ ఏవి కన్సిడర్ చేయరు. ఎందుకంటే
నీకు నాలెడ్జ్ ఉండి తెలిసి నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ రోజు నీకు పవర్ వచ్చిందని చెప్పేసి నువ్వు నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు ఇక్కడ. ఇప్పుడు నువ్వు చేయడం అంటే పవర్ ని మిస్యూజ్ చేయడమే. అదే మీరు ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నారు, లైక్ డిఫరెంట్ యాంగిల్ కదండి, లీగల్ పాయింట్స్ నేను చెప్తున్నా. లీగల్ గా చెప్తున్నారు. బట్ మరి పోలీసులు ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అయితే ఇక్కడ వాటిని ఎందుకు పట్టుకెళ్ళి డైరెక్ట్ గా ఇప్పుడు ఇస్తున్నారు? ఎవరెవరైతే పోలీస్ వాళ్ళు ఇప్పుడు SHOలు ఎవరైతే FIRలు కట్టున్నారో, ఒకవేళ దీంట్లో ప్రైమా ఫేసి సరిగ్గా లేకుండా, దాంట్లో ఒకటి జ్యూరిస్ట్రిక్షన్ లేకుండా, దాంతో పాటు లిమిటేషన్స్ ప్రాపర్ గా లేకుండా, డిలే ఆఫ్ కంప్లైంట్ రీజనింగ్ లో లేకుండా, కాజ్ ఆఫ్ యాక్షన్ ని సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళ మీద కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఈ బాధ్యతలు ఎవరెవరైతే ఉన్నారో FIRలు పడిన వాళ్ళందరూ కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ దగ్గర వీళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఓ ఎస్, పోలీస్ కంప్లైంట్ అథారిటీ మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తే అది మేము చేయాలి, ప్రభుత్వ అధికారులు అలా చెప్పారు కాబట్టి మేము వెళ్ళి కేసులు నమోదు అలా చేసాము చేయడానికి అంటారు. లేదు. ప్రభుత్వం ఏం చెప్తే అంటే ప్రభుత్వం కూడా రూల్ ఆఫ్ లా ప్రకారమే చెప్పాలి. IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తున్నాయో అదే మీరు చేయాలి. అలానే ఇప్పుడు BNSS ఏం చెప్తుందో అదే మీరు చేయాలి. ఓకే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, లైక్ రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, శ్రీరెడ్డి గారు కావచ్చు, పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, వీళ్ళందరిపైన కేసులు నమోదయ్యాయి. ఓకే, అండ్ రామ్ గోపాల్ వర్మ గారికి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. అండ్ మరికొంతమందిని మనం చూసినట్లయితే రామ్ గోపాల్ వర్మకి దేని మీద నోటీసులు ఇచ్చారు? అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ కి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏది పడితే అది మాట్లాడారు అని. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడారు ఇంకోటండి, ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడారు, ఎలా పడితే అలా మాట్లాడారు అని చెప్పి లాంగ్వేజ్ డెఫినేషన్ ఎక్కడైనా ఉందా? ఇది క్రైమ్, ఇది క్రైమ్ కాదు అనడానికి ఎక్కడైనా రూల్ బుక్ ఉందా? మరి రూల్ బుక్ లేనప్పుడు ఇది క్రైమ్ అని ఎలా చెప్తారు? ఒకవేళ సపోజ్ ఇది క్రైమ్ అని అనుకుందాం, ఇవి సోషల్ ప్లాట్ఫామ్స్. ప్రతి సోషల్ ప్లాట్ఫామ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవునా? ఉంటాయి కదా, కొన్ని రూల్ కండిషన్స్ ఉంటాయి కదా. ఆ కండిషన్స్ని వైలేట్ అయితే ఆటోమేటిక్గా సోషల్ మీడియాని డిలీట్ చేస్తుంది, ఆ ప్లాట్ఫామ్ వాడే డిలీట్ చేస్తాడు. యూట్యూబ్ గైడ్లైన్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది నిజంగా అబ్యూజ్ అయ్యి ఉంటే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది కదా. అంటే అది డిలీట్ అవ్వలేదంటే అర్థం ఏంటి? యు గాట్ మై పాయింట్, రైట్? ఎస్. ఇప్పుడు ఒక వర్డ్ అబ్యూజ్ అనేది ఎవరు డిఫైన్ చేయాలి? హూ నీడ్స్ టు డిఫైన్ దిస్? ఇస్ దేర్ ఎనీ రూల్ బుక్ ఇన్ ఇండియా? లాంగ్వేజ్ బ్యారియర్ ఉందా? అబ్యూజ్ అంటే ఇది, ఈ పదాన్ని అబ్యూజ్ అంటారు అని చెప్పేసి అని. నో, దెన్ ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అది ఎలా ప్రూవ్ అయింది?